ఇప్పటి వరకు మనం యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం ఇవన్నీ కూడా హఠ యోగాలోకి వస్తాయి. యోగాలోని భక్తి యోగా అంటారు, కర్మయోగా అంటారు, జ్ఞాన యోగా అంటారు, రాజయోగా అంటారు, కుండలిని యోగా అంటారు. ఏంటి యోగాలో ఇన్ని రకాలా? అన్న డౌట్ మీకు కూడా ఉంది కదా! అయితే యోగాలో ఎన్ని రకాలు ఉంటాయి అనేది మీకు నేను ఈ వీడియోలో వివరంగా చెప్తాను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సోని యోగా ట్యుటోరియల్. అయితే యోగాలో ఎన్ని రకాలు ఉంటాయి అనేది మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిది భక్తి యోగం. భక్తి యోగం అనేది మన మనస్సు, హృదయం భగవంతుని వైపు తిరగడం. ప్రేమతో, నమ్మకంతో, అంకిత భావంతో దేవుని పేరు జపించడం, పాటలు వినడం, పూజ చేయడం, ధ్యానం చేయడం ఇవన్నీ కూడా భక్తి యోగం. ఇవి మన మనస్సును శాంతిని, మన జీవితంలో లోక స్పష్టతను తీసుకొస్తుంది. భగవద్గీతలో భక్తులే నాకు ప్రియులు అన్నట్లు నీవు ఎంత భక్తిగా ఉండగలిగితే అంతకన్నా శక్తివంతమైన మార్పు నీలో వస్తుంది. రోజు 5 నిమిషాలు ఓం నమో నారాయణాయ లేదా ఓం నమ శివాయ అని జపించడం, భక్తి పాటలు వినడం, దేవునితో నిశ్శబ్దంగా మాట్లాడే ప్రయత్నం చేయడం, మనసు నెమ్మదిగా దేవుని వైపు మారుతుంది. ఇది వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా చేయవచ్చు. భక్తి అంటే దేవుడిని చూడడం కాదు, నమ్మడం. నీ మనసులో ఆయన ఉన్నాడు అని అనిపిస్తే నువ్వు నిజమైన భక్తుడివే. రెండవది జ్ఞానయోగం. జ్ఞానయోగం అనేది మన నిజ స్వరూపాన్ని తెలుసుకునే మార్గం. ఇది నేను శరీరం కాదు, నేను ఆత్మను. ఈ ప్రపంచం తాత్కాలికం, కానీ ఆత్మ శాశ్వతం అనే సత్యాన్ని గుర్తించడానికి ఉపయోగపడే యోగం జ్ఞానయోగం. ఈ యోగంలో మనం ప్రశ్నలు వేస్తాం. నేను ఎవరు? దేవుడు ఎవరు? జీవిత అర్థం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం మనం శాస్త్రాలు వినడం, ఆలోచించడం, మెడిటేషన్ చేయడం ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాము. జ్ఞానయోగం వల్ల మనకు మోహం, భయం, అనవసరమైన బంధాలు తొలగి మనసు శాంతికి వస్తుంది. ఇది బుద్ధికి సంబంధించిన యోగం. గ్రంథాలు చదవడం, గురువుల మాట వినడం, జీవితం మీద ఆత్మ విశ్లేషణ చేయడం ద్వారా సత్యాన్ని తెలుసుకునే మార్గం జ్ఞానయోగం. చివరకు జ్ఞానయోగం మనల్ని అహం బ్రహ్మస్మి అనే స్థితికి తీసుకెళ్తుంది. అంటే నేనే బ్రహ్మం, అంటే దైవత్వం నా లోపలే ఉంది అని తెలుసుకునే స్థితి. మూడవది కర్మయోగం. కర్మయోగం అంటే ఫలితాల కోసం ఆశపడకుండా నిర్లోభంగా, నిస్వార్థంగా పనిని చేయడమే. మనం చేసే ప్రతి పని కానీ, సేవ కానీ, బాధ్యత కానీ ఏదైనా కూడా అది భగవంతుని సేవగా భావించి చేయడమే కర్మయోగం. పని చేస్తూ భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటే అది కర్మయోగం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినది ఇదే. నీకు పని చేయడం మాత్రమే హక్కు, ఫలితాలపై కాదు. ఈ యోగం మనలో డిసిప్లిన్, నిస్వార్థత, సేవాభావం పెంచుతుంది. ఇది ఇంట్లో ఉన్నవారికి, ఉద్యోగంలో ఉన్నవారికి, సేవలో ఉన్నవారికి చాలా సరైన మార్గం. కర్మయోగం ద్వారా మనం లోకంలో ఉండి లోకం మనల్ని పట్టకుండా జీవించవచ్చు. మన పని దేవునికి అర్పణగా చేస్తే మనసు పవిత్రంగా మారుతుంది. ఇక నాలుగవది రాజయోగం. రాజయోగం అనేది యోగాల్లో రాజుగా భావించబడే యోగ మార్గం. ఇది మన శరీరాన్ని, మనస్సును, ప్రాణాన్ని, ఆత్మను నియంత్రించే సంపూర్ణ సాధన. రాజయోగం అంటే ధ్యాన మార్గం. దేహ, ప్రాణ, ఇంద్రియ, మనస్సు అన్నింటినీ శాంతి దిశగా తీసుకెళ్లే యోగం రాజయోగం.
పతాంజలి మహర్షి చెప్పిన అష్టాంగ యోగం 8 అంగాలు ఆధారంగా ఉంటుంది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. రాజయోగం ద్వారా మనం ధ్యానంలో దిగి చివరికి సమాధి అనే స్థితికి చేరుతాం. అంటే భగవంతునితో ఐక్యత. ఇది అంతర్గత క్రమశిక్షణ, స్థిరత, ఏకాగ్రత పెంచే యోగం రాజయోగం. రోజు ప్రాణాయామం చేయడం, ధ్యానం చేయడం, పూజలు, సత్యాన్ని పాటించడం ఇవన్నీ కూడా రాజయోగంలో భాగాలే. ఇవి మనల్ని, మనలోనే ఉన్న శాంతిని, పరమాత్మ సంబంధాన్ని అనుభవించగల స్థితికి తీసుకెళ్తుంది. ఇక 5వది హఠయోగం. హఠయోగం అంటే శరీర నియంత్రణ ద్వారా మనస్సును నియంత్రించడం, ఆత్మజ్ఞానానికి చేరుకునే మార్గం. హఠ. హ అంటే సూర్యశక్తి, ట అంటే చంద్రశక్తి. సూర్యశక్తి అంటే ప్రాణశక్తి, ట చంద్రశక్తి అంటే మనస్సు శక్తి. ఈ రెండింటిని సమతుల్యం చేయడమే హఠయోగ ఉద్దేశం. ఈ యోగం ద్వారా మన శరీరాన్ని శుద్ధి చేసుకుంటాం, శ్వాస నియంత్రణ సాధిస్తాం, ధ్యానం చేయగల స్థితి కలుగుతుంది. హఠయోగాలో ముఖ్యంగా ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు, బంధాలు, శరీర శుద్ధి విధానాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ సూర్య నమస్కారాలు, త్రాటక మెడిటేషన్, కపాలభాతి ప్రాణాయామం, నాడీ శుద్ధి ప్రాణాయామం ఇవన్నీ కూడా హఠయోగలోకే వస్తాయి. ఇది శరీరాన్ని బలంగా, ఆరోగ్యంగా మార్చుతుంది. మన మనస్సుకు ఏకాగ్రతను ఇస్తుంది. ధ్యానం చేసేటప్పుడు శరీరం స్థిరంగా ఉండాలి అంటే హఠయోగం తప్పనిసరిగా చేయాలి. ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. మంత్రయోగం. మంత్రయోగం అనేది శబ్ద బలాన్ని ఉపయోగించి మనస్సును శాంతపరిచే యోగ విధానం. మంత్ర అంటే మనస్సును రక్షించేది అని అర్థం. ఈ యోగాలో దైవనామాలను, శక్తివంతమైన శబ్దాలను పలకడం, 3 సార్లు జపించడం లేదా 108 సార్లు జపిస్తాము. మనశ్శక్తి, ఆత్మశక్తి పెరుగుతుంది. మీరు 3 సార్లు లేదా 108 సార్లు జపించే మంత్రాలు ఓం లేదా ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శాంతి 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 అనే మంత్రాలు. ఇవి ధ్వనిస్తే శరీరంలో ప్రకంపనలు మారుతాయి, మనస్సు నెమ్మదిగా స్థిరపడుతుంది. మంత్రాన్ని జపించేటప్పుడు శ్రద్ధ, భక్తి, ఏకాగ్రతతో చేయాలి. శబ్దం ద్వారానే శాంతి, సాన్నిధ్యం, శుద్ధి కలుగుతుంది. మంత్రం యోగా వల్ల మనలో భయాలు పోతాయి, దుష్ట శక్తుల ప్రభావం తగ్గుతుంది, ధ్యాన స్థితికి దగ్గరవుతాము. ఇది సులభమైన పద్ధతి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేయవచ్చు. రోజు ఉదయం లేదా రాత్రి ఒక్క మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన మీ జీవితమే మారిపోతుంది. లయయోగం. లయయోగం అంటే అనే పదం లయ అనే పదం నుంచి వచ్చింది. లయయోగం అనే అర్థం విలీనం కావడం, అంటే ఏకం అవడం. మన మనస్సు, ఆత్మ అన్ని భగవంతుని తత్వంలోనే లయం చెందే స్థితి. ఈ యోగా ద్వారా పూర్తిగా ధ్యాన కేంద్రీకృతమైనది. కుండలిని యోగం. కుండలిని యోగం అనేది మన శరీరంలో నిద్రించి ఉన్న దివ్య శక్తిని, అంటే కుండలిని శక్తిని జాగృతం చేసి దానిని మెదడు వరకు, అంటే సహస్రార చక్రం వరకు తీసుకెళ్లే ఆధ్యాత్మికమైన యోగా మార్గం. ఈ శక్తిని సాధారణంగా ఒక పాముల, అంటే కింది భాగంలో మూలాధారం చక్రం దగ్గర తల పోసుకొని ఉన్నట్లు భావిస్తారు. దీన్ని ప్రాణాయామం, మంత్రజపం, ధ్యానం, బంధాలు, ముద్రల ద్వారా మెల్లగా
వేచి నిద్ర నుంచి లేపుతారు. కుండలిని యోగం సాధన వల్ల 7 చక్రాలు మెల్లగా తెరవబడతాయి. ఈ చక్రాల వల్ల మనలో దాగి ఉన్న బుద్ధి, ధైర్యం, ప్రేమ, ఆత్మజ్ఞానం బయటకు వస్తాయి. ఇవి శక్తిని శివుడితో ఐక్యం చేయడం లాంటి ఆత్మిక ప్రాసెస్. కానీ ఇది చాలా శక్తివంతమైన సాధన కావడంతో తప్పు మార్గంలో చేస్తే మానసిక, శారీరక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కుండలిని యోగా సాధన గురువు మార్గదర్శకత్వంలోనే చేయాలి. ఇది మనలో దాగి ఉన్న పరమశక్తిని వెలికి తీసి జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగిన యోగా మార్గం కుండలిని యోగం. ఇవే మన పురాతన భారతీయ సంస్కృతిలో ఉన్న ముఖ్యమైన యోగా రకాలు. ప్రతి యోగా ఫంద మన మనస్సు, శరీరం, ఆత్మను ఒకటిగా అనుసంధానించేందుకు సహాయపడుతుంది. మీకు ఏ యోగా రకం బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మరిన్ని విశేషమైన యోగా విషయాలతో మనం మళ్ళీ కలుద్దాం. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి. నిత్యం యోగా చేయండి. ధన్యవాదాలు.